ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకు వచ్చరికి ఈరోజు 10th క్లాస్ 14th టాపిక్ ప్రాబబిలిటీ అనే టాపిక్ లో మనకి ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ 14.1 లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఏదైతే ఉందో మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చినారు మా ఫస్ట్ క్వశ్చన్. అందులో ఫస్ట్ బిట్ చూసినట్టయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అన్నట్టు. అంటే దాని యొక్క వాల్యూ కాస్త ఎంత అవుతుంది అంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే దాని వాల్యూ కాస్త మనకి 1 అవుతుందమ్మా. దాని యొక్క వాల్యూ అంతా 1 అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ సెకండ్ వన్ అన్నట్టు ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈస్ డాష్ అనేసి ఇచ్చున్నారు. అండ్ సచ్ అన్ ఈవెంట్ ఈస్ కాల్డ్ డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈస్ 0 అన్నట్టు. దాని వాల్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈస్ దాని వాల్యూ వచ్చేసరికి 0 అవుతుంది. And such an event is called impossible event. Such an event is called impossible event. Impossible such an event is called impossible event. My next third bit anadu the probability of an event that is certain to happen is dash అని చెప్పేసి అడిగారు. సచ్ అన్ ఈవెంట్ ఈస్ కాల్డ్ డాష్ అని చెప్పేసి కూడా అడుగున్నారు. మరి దీనికి వచ్చేసరికి మనకి థర్డ్ బిట్ కాన్సెప్ట్ వచ్చేసరికి కంపల్సరీ సర్టెన్ టు హ్యాపెన్ ఈస్ దాని యొక్క ప్రాబబిలిటీ వాల్యూ 1 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ ఈస్ 1. Such an event is called certain event or sure event. Certain event for a sure event. Certain event or sure event. My next fourth bit. The sum of all probabilities of an elementary events of an experiment is dash అని చెప్పేసి అడుగున్నారు. మరి దీని వాల్యూ కూడా 1 అవుతుంది అన్నట్టు. The sum of all probabilities of the elementary events of an experiment is dash అంటే ఎంత చెప్తారు 1 అన్నట్టు. The probability of an event is greater than or equal to dash and less than or equal to dash అని చెప్పేసి అన్నారు. ప్రాబబిలిటీ వాల్యూ మనకి ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 1 అన్నట్టు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నట్టు. ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో వస్తుంది అన్నట్టు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నట్టు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ కానీ మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ఏదైతే ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నారు. ఓకే, మా నోట్ చేసుకోండి ఏదైతే ఉందో.